స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న సరైనోడు సినిమా ప్రమోషన్స్ కు సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాలపై పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ నుండి చాలా పాఠాలు నేర్చుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం రీసెంట్ గా రిలీజ్ అయిన సర్దార్ గబ్బర్ సింగ్ ట్రైలర్ కు సంబంధించి వచ్చిన నెగిటివ్ కామెంట్స్ అని అంటున్నారు. సర్దార్ ట్రైలర్ లో ఆ సినిమాకు సంబంధించిన కీలక కథను ముందుగా చెప్పడంతో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాపై అప్పటి వరకు సాధారణ ప్రేక్షకులలో ఉన్న అంచనాలు ఒకేసారి తగ్గిపోయాయి అన్న కామెంట్స్ కూడా వస్తున్నాయి. అయితే పవన్ కు ఉన్న క్రేజ్ రీత్యా ఈ సినిమా బిజినెస్ 102 కోట్ల వరకు అయినా ఈ సినిమా విడుదల అయిన తరువాత అసలు ఫలితం ఎలా ఉంటుంది అన్న భయంలో ఈ సినిమాను భారీ మొత్తాలకు కొనుక్కున్న బయ్యర్లు తీవ్రంగా టెన్షన్ పడుతున్నట్లు టాక్. ఈ వార్తలు అల్లు అర్జున్ వరకు రావడంతో అలర్ట్ అయిన బన్నీ తన ఫోకస్ ను ప్రస్తుతం తయారవుతున్న సరైనోడు లేటెస్ట్ ట్రైలర్ పై ఉంచినట్లుగా టాక్. ఈ సినిమాకు సంబంధించి మొదట విడుదల చేసిన ట్రైలర్ లో బన్నీ యాక్షన్ సీన్స్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఆ యాక్షన్ సీన్స్ డోస్ ను పెంచి ఈ సినిమా కథకు సంబంధించిన క్లారిటీ ఇద్దాము అనే ఉద్దేశంతో మరో కొత్త ట్రైలర్ ను తయారు చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ ట్రైలర్ ను సర్దార్ గబ్బర్ సింగ్ విడుదల అయ్యే అన్ని థియేటర్స్ లో ప్రదర్శించేలా ఏర్పాటు కూడా చేశారు. అయితే సర్దార్ ట్రైలర్ కు వచ్చిన నెగిటివ్ రెస్పాన్స్ తో బన్నీ తన వ్యూహం మార్చి ఈ లేటెస్ట్ ట్రైలర్ విషయంలో ఈ సినిమా కథకు సంబంధించి ఎటువంటి లీకులు ఇవ్వకుండా యాక్షన్ సీన్స్ తగ్గించి ఎంటర్టైన్మెంట్ సీన్స్ కు ప్రాధాన్యత ఇచ్చే విధంగా సరైనోడు లేటెస్ట్ ట్రైలర్ ను తయారు చేయమని బన్నీ దర్శకుడు బోయపాటికి గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లుగా టాక్ వినిపిస్తోంది. టైం రెండు రకాలు, ఒకటి గుడ్ టైం, రెండు బ్యాడ్ టైం. అమ్ము నా ప్రాణం. నేను 5th చదివేటప్పుడు తను 3rd క్లాస్లో జాయిన్ అయింది. తను చిన్నప్పుడు చూసినప్పుడు ఎప్పుడూ అనుకోలేదు తను పెద్ద అయ్యాక ఇంత అందంగా తయారవుతుంది.